హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూడండి ఫ్రెండ్స్. కొనసాగుతున్న టెట్. ఈ నెల 2, 5, 8 తేదీల్లో నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం మొదటి పరీక్ష 9,759 మంది, మధ్యాహ్నం పరీక్షకు 9,290 మంది హాజరైనరు. 5న నిర్వహించిన మొదటి సెషన్కు 77.39%, రెండవ సెషన్కు 76.06%. అదేవిధంగా ఇక్కడ 2వ తారీఖు రోజు జరిగినటువంటి మొదటి సెషన్కు 72.25%, రెండవ సెషన్కు 75.68% హాజరైనరు. గురువారం కూడా టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. మరో హెడ్డింగ్ చూస్తే గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి 3 పేపర్లకు సంబంధించిన కీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేసిన, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి కీ ఈ నెల 12 వరకు అభ్యంతరాల స్వీకరణ. గ్రూప్ 3 పరీక్షల ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. తర్వాత టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి కీని అందుబాటులో ఉంచింది. ఈ నెల 12 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. 13,063 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్లో 17, 18 తేదీల్లో 1401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు 5,36,400 మందికి గాను 2,69,483 మంది అటెండ్ అయ్యారు. టీజీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్ ద్వారా కీని చెక్ చేసుకోవచ్చు. ఇక మరో హెడ్డింగ్ చూస్తే నేడు సిడిపిఓ ప్రిలిమినరీ కీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీని ఈరోజు రిలీజ్ చేస్తారు. 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన అభ్యంతరాలను స్వీకరిస్తారు. దీనికి సంబంధించి తర్వాత మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు. 2-3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీకి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు, ఇకపై రిజల్ట్స్ కోసం ఏండ్ల తరబడి ఎదురు చూడనక్కర్లేదని వెల్లడి. నిన్న గ్రూప్ 3 ప్రిలిమినరీ కీని అయితే రిలీజ్ చేశారు. దానిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. తర్వాత రేపు లేదా ఎల్లుండి గ్రూప్ 2కు సంబంధించిన ప్రిలిమినరీ కీను కూడా రిలీజ్ చేస్తారు. రాష్ట్రంలో మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు తెలిపారు. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. మార్చి 31 వరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఇదే విషయమై సర్కారును లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. ఇక అతి ముఖ్యంగా మనకు అంగన్వాడీలో కొలువుల భర్తీ, టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు. క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారి సమాచారాన్ని సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవి విరమణ పొందే వారి లెక్కలపైన ఆరా. పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం. ఇక ఇందులో పనిచేస్తున్నది ఎంతమంది, ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా అయితే ఇప్పుడు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 149 సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటన్నింటిలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ తాజాగా క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులకు ఆదేశించింది. మినీ అంగన్వాడీ కేంద్రాలను కూడా అప్గ్రేడ్ చేస్తారట. రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇక రిటైర్మెంట్ల వివరాలు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవి విరమణకు సంబంధించి ప్యాకేజ్ పెంచనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ ఫైల్పై ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది. దీంతో గడువు తీరిన చాలామంది పదవి విరమణ తీసుకోలేదు. ఈ క్రమంలో పదవి విరమణ పొందాల్సిన వారు వివరాలను కూడా సమర్పించాలని, ఇప్పటికే రిటైర్ అయిన వారి వివరాలు అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. అయితే త్వరలో అయితే మనకు అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎస్ఎస్సి పరీక్ష ఫీజు గడువు అయితే పెంచిండ్రు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పెంచినట్లు విద్యాశాఖ తాత్కాల్ స్కీమ్ కింద ₹1,000 అపరాధ రుసుముతో జనవరి 22వ తారీఖు వరకు ఫీజు కట్టవచ్చు. ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే కట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.